హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మిరాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోది లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వైబుంది బేబీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కోసం వెళ్లే వాళ్ళకైతే కొంచెం నిరాశ అని చెప్పొచ్చు. ఆ సాంగ్ అనేది అయితే మూవీలో లేదు, అవసరమని పెట్టలేదు, సంథింగ్ ఏంటనేది అయితే మనకు తెలియదు. నేనైతే ఆ సాంగ్ కోసం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసాను. ఇక ఇప్పుడు మెయిన్ రివ్యూలోకి వెళ్తే కనుక తేజ సజ్జా, రితిక అండ్ మంచు మనోజ్, కార్తిక్ కట్టమనేని ఈ మూవీని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే కనుక, ఈ మూవీ అయితే నాకైతే మాత్రం పర్సనల్ గా బాగా నచ్చింది భయ్య. ఇక మూవీ ఫస్ట్ 40 minutes అయితే కనుక కొంచెం అలా స్లోగా వెళ్తా ఉంటది. ఒకేసారి గ్రాఫ్ అనేది అయితే పెరగటం జరుగుతుంది. 40 minutes తర్వాత ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ అయితే థియేటర్లు అలా ఫీల్ అయ్యి, ఎమోషన్ సీన్స్ అయితేనేమి, డివోషన్ సీన్స్ అయితేనేమి అన్ని బాగా కుదిరాయి. అందరూ కూడా ఈజీగా మూవీకి అయితే వెళ్ళొచ్చు. ఫ్యామిలీ మొత్తం కూడా చూడవలసిన మూవీ. ఈ మూవీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడవచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఏంటంటే స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ ఎక్కడ దొరికిందో తెలియదు కానీ కార్తిక్ ఘట్టమనేని గారికి అది దొరకటమే మెయిన్ బిగ్గెస్ట్ అసెట్. కార్తిక్ ఘట్టమనేని గారి స్టోరీస్ అయితే చాలా బాగుంటాయి భయ్య. సూర్య కానివ్వండి, రవితేజ ఈగలు కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన మిరాయ్, ఇది కూడా స్టోరీ చాలా బాగా కుదిరింది. ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మిడ్ లోనే, నేను రివీల్ అయితే చేయను కానీ ఫస్ట్ హాఫ్ మిడ్ లో ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి మూవీ అనేది ఒక టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి మూవీ అనేది మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఎండ్ వరకు కూడా ప్రతి సీను గూస్ బంప్స్ భయ్య. చాలా బాగా డిజైన్ చేశారు. అసలు విలన్ గురించి అంటే మంచు మనోజ్ గారి గురించి, నెక్స్ట్ తేజ సజ్జా గారి గురించి, హీరో గురించి, అసలు హీరో ఇలా ఎందుకు చేస్తున్నాడు, నెక్స్ట్ మిరాయ్కి జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా, క్లారిఫికేషన్, దాని గురించి అంత నీట్ గా అయితే. మెయిన్ ఏంటంటే విజువల్స్ భయ్య. విజువల్స్ లో ఎక్కడా కూడా రాజీ పడలేదు. ప్రతి సీన్ కూడా విజువల్ వండర్ గానే ఉంటుంది. మనకి ఆల్రెడీ ట్రైలర్ లో మీరు అందరూ చూసే ఉంటారు. సినిమాలో కూడా ఆ విజువాలిటీ అనేది అయితే కనిపిస్తుంది మనకి. మెయిన్ వచ్చేసి బీజిఎం. హరిగౌరా అని ఒక పర్సన్ ఇచ్చారు బీజిఎం. నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు మూవీకి. మెయిన్ గా హీరో తేజ సజ్జా గారు ఎరగదీస్తారు. కాకపోతే ఏంటంటే ఈ స్టోరీ మొత్తం కూడా ఏంటంటే శ్రేయ గారి చుట్టూ అయితే తిరుగుతుంది. శ్రేయ గారికి కూడా ఈ మూవీలో మంచి మంచి సీన్స్ అయితే పడ్డాయి. తేజకి శ్రేయ గారికి మధ్య ఉన్న సీన్స్ కూడా, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పడ్డాయి. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ గారి గురించి. యాక్షన్ సీక్వెన్స్ లో అయితే మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. క్లైమాక్స్ గురించి అయితే మాత్రం చెప్పుకోవాల్సిన లేదు భయ్య. క్లైమాక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎనీవే మూవీ అయితే అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పను, కానీ నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. మూవీ అనేది తప్పకుండా అందరూ చూడవలసిన మూవీ, చూడవచ్చు. ఇది గైస్ మిరాయ్ రివ్యూ. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.